టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం క్యారెట్ మిల్క్ చేసుకుందామండి. దీన్ని మిల్క్ షేక్ అనకుండా క్యారెట్ మిల్క్ అందాం. చాలా బలమైనదండి. పిల్లలు క్యారెట్ పుట్టిగా తినరు కదా, మనం ఇలా చేసి పెడితే బాగా మంచిగా తింటారు. బలం కూడా ఇది. ఇట్లా ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకుంటే 1 లీటర్ పాలు, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు. ఇది మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. కొంచెం షుగర్. తయారు చేసుకునే విధానం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని మనం కట్ చేసి పీల్ చేసుకోవాలండి. క్యారెట్ పీల్ చేసుకుని ముక్కలు చేసుకుని కుక్కర్లో వేసుకుందాం. ఇది తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కాచి చల్లార్చిన ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ రాగానే చూపిస్తానండి. ఈలోపు పాలు స్టవ్ మీద పెట్టుకుని మరగబెట్టుకోవాలి. అవి మరుగుతుంటాయి. ఒక పక్క మనం ఈ క్యారెట్ ఉడికేలోపు పాలు కూడా స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందామండి. మళ్ళీ చూపిస్తాను. క్యారెట్ 3 విజిల్స్ అయిపోయాక ఇలా బాయిల్ అవుతుందండి. ఇది చల్లారాక ఇది మిక్సీ పట్టుకుందామండి. మన పాలు ఇలా మరుగుతుంటాయి. ఇది క్యారెట్ది చల్లారాక మిక్సీ పట్టుకొని చూపిస్తాను. మనం క్యారెట్ చల్లారిందండి, మిక్సీ పట్టుకుందాము. అందులో వేసిన పాలతోటే సరిపోతుందండి. దీనికి ఎక్స్ట్రా వాటర్ అదేం అవసరం లేదు. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదండి, మరిగే పాలల్లో ఈ మనం క్యారెట్ మిక్సర్ మొత్తం వేసుకుందాం. ఇట్లా వేసుకున్నాక మనం ఒక చిన్న కప్పు షుగర్ వేసుకుందాం. ఇట్లా మొత్తం ఒక 5 మినిట్స్ మరగాలండి, సరిపోతుంది. చాలా హెల్దీ అండి ఇది. డ్రై ఫ్రూట్స్, క్యారెట్ మిల్క్ అన్నీ చాలా బాగుంటుంది. ఇది చల్లగా మనం చిల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చు, లేదా రూమ్ టెంపరేచర్లో తాగొచ్చండి. ఇదే కొంచెం గట్టిగా చేసుకుంటే తినొచ్చండి. ఇలా ఒక 5 మినిట్స్ పైన ఇట్లా మరగాలండి. బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఇట్లా. అలాగే ఒక 2 ఇలాచి దంచుకుని వేసుకోవాలండి లాస్ట్లో. ఇది చెప్పా కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చు, లేదా వేడిగా తాగొచ్చు, లేదా రూమ్ టెంపరేచర్లో కూడా తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసుకొని చూడండి ఇలాగా. ఓకే అండి, ఎంతో రుచికరమైన క్యారెట్ మిల్క్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.